మా అన్న తప్పు చేస్తున్నాడని చెప్పినావని ఈయన్నేగా గుజ్ఞా. తప్పు చేసిన మంగ, నిన్ను అర్థం చేసుకోకుండా కొట్టి తప్పు చేసిన. తప్పు చేసిన మా అన్న తప్పు చేయడని నమ్మకంతో కొట్టినా. కానీ ఈ దినం నా నమ్మకం అబద్ధమని తేలిపోయినది. నీ మాట నిజమని తెలిసినది. గంటే ఇంతకు ముందు నువ్వు చూసిందే ఈ దినం నేను కూడా చూసిన మంగ. మా అన్న వదిని మోసం చేస్తున్నాడు. ఇంకో ఆడదానితో నా నోటితో నేను చెప్పలేను మంగ. నీకు తెలుసుగా, అర్థం చేసుకో మంగ. మీరు నన్ను అర్థం చేసుకుండ్రు చాలు. నాకు గంతే చాలండి. మనం దూరంగా ఉన్నా మన మనసులు దగ్గరైతే చాలు. ఎలా నాన్నా? ఎలా పట్నం పోవడం? కాలేజ్కి వెళ్ళాలి కదా. అదే 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 తొందరపడకరా. నిన్ను ఎలాగోలాగా పట్టణంలో ఆ కాలేజీకి పంపించేయాలి. నేనున్నా. అదే నాన్న, ఎలా? కాసేపైతే సరసగా పెళ్లి విషయాలు మాట్లాడుకోవడానికి మగ పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అప్పటికి పెద్దమ్మ కాలు కదలిస్తుందా? ఆ పని ఈ పని చెప్తూనే ఉంటుంది. అరే, నువ్వు ఏ పని చెయ్యక్కర్లేదురా. చెయ్యక్కర్లేదని నువ్వంటే అయిపోతుందా? వాళ్ళు రాగానే కాఫీలు పెట్టాలి, తర్వాత టిఫిన్లు చేసి పెట్టాలి. కాఫీ పెట్టాలి, టిఫిన్ పెట్టాలి. ఇప్పుడు ఆలోచన తట్టిందిరా. ఇప్పుడు నువ్వు ఏ పని చేయకుండా తిన్నగా పట్నం వెళ్ళిపోవడానికి ఇప్పుడు దారి దొరికింది. ఏంటి నాన్న? చెప్పండి, త్వరగా చెప్పండి. చెప్పు. నువ్వు చెవిటి పడే జరిగిందా? అది ఒరే బేటా, ఇటు చూడు, ఇటు చూడు. పెళ్లి వాళ్ళకి కాఫీలు టిఫిన్లు అయ్యి వండాలి అంటే పొయ్యేగా. ఈ పొయ్యి మాతలేగా. ఇదే దారి చూపించిందిరా. అమ్మయ్యా, ఇక బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఈ పొయ్యిని ఎలిగించలేడు. ఈ పొయ్యి రిపేరు వచ్చిందని దీనికోసం నువ్వు పట్నం వెళ్ళి తీరాలి. అది నా పని అయిపోయిందిరా. చెయ్యి చెయ్యి, నటన మొదలు పెట్టరా. పెట్టు. అమ్మా 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 అమ్మా. ఏందే పొద్దుగలగా అరుపులేందే? మీ అమ్మ పని చేస్తాంది. ఏందో చెప్పు. స్టవ్ వెలగట్లేదు పెద్దమ్మా. ఏంది? పొయ్యి మండడం లేదా? అమ్మో అమ్మో, దాన్నేం చేసినవే? నేనేం చేయలేదు పెద్దమ్మా. కాఫీ పెడదామనుకుంటే వెలగట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎట్లనే? అయ్యయ్యో, మగపిల్లి వాళ్ళు వస్తున్నారని తెలుసు కదే, అలా కాఫీ లేకుండా చేసినావు కదే. తప్పకా, నేను చూస్తా. ఆగిపెట్టి ఇట్లీ. అయ్యయ్యో, మండి సావడం లేదేందే? ఇప్పుడు ఎట్లనే?
ఇంట్లో ఉన్నది ఒక్కటే పొయ్యి, కిరసనాల పొయ్యి కూడా లేకపాయే. వాళ్ళొచ్చేలోగా దీన్ని బాగు చేయించకపోతే పరువు పోతదే. కనీసం కాఫీ నీళ్లు కూడా పోయలేదని ఇప్పటికీ గొడవ చేస్తుండ్రు, ఇంకా చేస్తారు. గా తాటాకు జప్పులకి గీ మాణిక్యం భయపడదు గాని ఆల కోసం కాకపోయినా వంట వండుకోనికైనా గిది పనిచేయాలిగా. సత్యం, సత్యం, నీ బాబు ఏడ తెచ్చిండే? పెద్దమ్మా, ఏ బాధొచ్చినదా? అంత తొందరగా తను చేస్తానన్నా నేను జావనీయగా. నా అప్పు తీర్చకుండా యాడికి పోనీయా. ఆ యమ్ముని కూడా ఆపి పైసలు గట్టినాకే తీసుకుపోమ్మని చెప్తా. ఇంతకీ ఏడే? పొలానికి వెళ్ళాడు పెద్దమ్మా. ఆ తెల్లారక ముందే పొలంలో ఏం పనే? నోరిప్పవేందే, ఏం పని? ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు? సర్లే, నువ్వే పోయి జల్దీ బాగు చేసుకొని తీసుకురా. ఆలస్యం చేయి, మాకు తొందరగా రా. జల్దీ పో, పైసలు ఇస్తా ఉండు. సర్లే, పట్టుకో పైసలు. స్టవ్ తీసుకుపోయి జల్దీ బాగు చేయించుకొని తీసుకురా. నీకు నచ్చి కొనుక్కొని తిరా మాకు. జల్దీ పా. సొంత సొంత ఏదో సొంత. పిన్ని, పిన్ని ఇవ్వు పిన్ని, కల్లాపి నేను జల్లుతానివ్వు. నువ్వా? బాగానే ఉంది. మగ పెళ్లి వాళ్ళు వచ్చే వేళ అయింది. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నాకు పనొచ్చు, ఏం పర్వాలేదు అనుకుంటారు. ఈ పిన్ని. అయితే మాత్రం వాళ్ళొచ్చే వేళకి పనిచేస్తానంటావేంటి? అబ్బా, ఏం కాదులే పిన్ని, ఇక్కడి. నువ్వు వెళ్ళి తయారవమ్మా. వెళ్ళమ్మా. నేను చల్లుతా పిన్ని, కల్లాపి ఈ నా పిన్ని. మాట విను. అబ్బాయి, నటిస్తున్నావే. ఈ నటంతోనేగా నా కూతుర్ని ఇట్లా మార్చేసినావు. అమ్మా, నోర్మై, నోరు మూసుకో. ఈ మధ్య నీ పిన్నినేమన్నా అంటే నీకు పొడుచుకొచ్చేస్తాంది. ఏందే, ఏమీ తెలియని అమాయకురాల్లో అట్లా చూస్తున్నావు? మీరంటే పడని దాన్ని మీరంటే పడి చచ్చేదానిలా మార్చేసినావు గదే. ఇంకా అది చాలక దాన్ని పని మనిషిలా కూడా మార్చేసినావు గదే. ఏంటక్క ఆ మాటలు? నేను పని చెయ్యొద్దంటున్నానక్క. గదే మరి తెలివంటే. నువ్వు చెయ్యొద్దు అంటావు, గది చేస్తా అంటది. నువ్వు మళ్ళీ చెయ్యొద్దు, చేతులు అరిగిపోతాయి అంటావు. గది నా చేతులు పోయినా పర్వాలే, నే చేస్తా పిన్ని అంటది. ఇదేగా జరిగేది. ఇట్లనేగా మంచిగా నటిస్తూ నా కూతుర్ని మాయ చేసినావు. అమ్మా, పిన్ని నన్నే మాయ చేయలేదు. చెయ్యకపోతే తెల్లారిన కాడ నుండి పడుకునేందాకా తిండి 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 అనేదానివి ఇప్పుడు పని పని అంటున్నావేందే? నీకు పని వద్దు, ఏమి వద్దు. లోని బా. పోను. పెళ్ళోరు వస్తారు, లోని బా. అయినా పోను. ఏయ్, చెప్తోంది నీ కాదా? నేను పోనమ్మా. పెళ్ళోళ్ళు వస్తారే, లోని పోవే. పోనమ్మా, వదులు. చెప్తుంటే నీ కదా, లోని పోవే. అమ్మా, అమ్మా, అమ్మా. బాగుందమ్మా, చాలా బాగుంది. మగ పెళ్లి వారికి ఆడపెళ్లి వారి ఇచ్చిన స్వాగతం చాలా బాగుంది.
అసలు ముందు నుంచే మన సంబంధం చేసుకోవడం ఇష్టం లేదండి. ఏదో ఈ పిల్ల బాయిలో దూకిందని ఒప్పుకున్నాం, లేదంటే లగ్నాల దాకా వచ్చేదా? మీ ఇంటి దాకా వచ్చేవాళ్ళమా? మన్నించండి, పొరపాటున జరిగిందమ్మా ఇది. ఏదో బొమ్మను లేక పొగ పెట్టారా? బొమ్మలు లేక పొగ పెట్టినావయ్యా. అయితే ఇప్పుడేంది? మరి పోకుండా ఈయన నుంచున్నారేంది? పోండే. అంత మాట అన్న తర్వాత ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉంటామండి? వీళ్ళు వియ్యాల వాళ్ళు కాదు, కయ్యాల వాళ్ళు. పండి పదండి పోదాం. నిన్నేరా చూసావుగా, రా ఇంకా పిల్ల మీద ఆశలు వదులుకో. అవును మరి, మీ వాడికి నా బిడ్డంత అందగత్తే, మీకు మా అంత గొప్ప సంబంధం దొరుకుడే మీ అదృష్టం. మరి ఆశపడకుండా ఏం చేస్తాడు? ఆశ వదులుకోమంటే ఏం వదులుకుంటాడు? ఏంటి మీ సంబంధం దొరకడం మా అదృష్టమా? ఏం తులసి వింటున్నావా? నువ్వు వచ్చి అడగబట్టే మేము ఒప్పుకున్నాం, లేదంటే వీళ్ళ కోసం మేము వెంపర్లాడామా? అసలు ఆ రోజు వీళ్ళు వద్దన్నప్పుడే వదిలేస్తుంటే బాగుండేది. ఆ దుర్గమ్మ గారి మాట విని సరే అన్నందుకు బాగా బుద్ధి చెప్పారు. ఇదిగో అమ్మా, అదృష్టం కాదు దురదృష్టం. ఇప్పటికైనా తెలిసింది చాలు, లేదంటే పెళ్ళయ్యాక ఇంకెన్ని అవమానాలు పడేవాళ్ళము. మాకు మంచి జరిగింది. ఇట్లాంటి సూర్యకాంతం లాంటి అత్తమని తెలియక నా బిడ్డనిచ్చి పెళ్లి చేసుంటే ఇంకెన్ని బాధలు పెట్టేదానివో. అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. మీ అమ్మాయికి మా బాధలు అక్కర్లేదు, మా అబ్బాయికి మీ అవమానాలు అక్కర్లేదు. మీకు మీ పెళ్లి సంబంధానికి ఓ దండం. రారా, ఏంటమ్మా ఇది? రమ్మంటుంటే. అత్తయ్య ఆగండి, అత్తయ్య అత్తయ్య ఆగండి, మీకు దండం పెడతాను. వదలండి, వాళ్ళేదో తొందరపడ్డారని మనం కూడా పడతాంరా. ఆడపెళ్లి వాళ్ళకి అంతుంటే మగ పెళ్లి వాళ్ళకి మనకెంత ఉండాలి? ఏ ఇంతకన్నా అంతకత్తే నీకు దొరకదా? ఇంతకన్నా మంచి కోడలు మాకు దొరకదా? రా పదం, పదవే పద. పిన్ని మళ్ళా దుర్గమ్మ ప్రత్యక్షమైందేంది? మొన్న పిలవని పేరంటానికి వచ్చినది, ఈ దినం పిలవని పెళ్లి పనులకు వచ్చినదా? ఇలా ప్రతిసారి పిలవకుండా వచ్చేస్తే దేవతకి ఇంకా విలువే ఉంటుందో? ఆవిడ్ని మేము రమ్మని కబురు చేస్తేనే వచ్చారు. ఓహో, గాయితే మరి ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినితే అని పాట పాడిందనమాట. అందుకే దేవత గారి ఈడ ప్రత్యక్షమైనారు. ఈడ రాక్షసులు ఎవరూ లేరు, దుర్గమ్మ వచ్చి సంహరించడానికి. ఏంది గట్ల మీదికి వస్తున్నావు? చంపేస్తావా ఏంది? నేను కన్నెర్ర చేస్తేనే నీ వెన్నులో వణుకు పుట్టి వెనకడుగేసినావు. గది దుర్గమ్మంటే. ప్రత్యక్షంగా నీకి రాక్షస సంహారం చెయ్యనీకి వీళ్ళు మొక్కేటి దేవతనుగా నేను మనిషిని.
గందుకే బతికిపోతున్నావు. లేకుంటే గంటే గంటే నేను రాక్షసినా? నువ్వు నన్ను చంపేదానివా? చూడు మాణిక్యం, వీళ్ళు నన్ను పిలిచింది, నేనొచ్చింది పెళ్లికి లగ్నపత్రిక కట్టుకోనికి, పెండ్లి విషయాలు మాట్లాడుకోనికి, అంతేగాని మీ సంబంధం చెడగొట్టనికి కాదు. అందుకే మనిషిగా మంచి మాట చెప్తున్నాను, ఇనుకో. నీ నోటి దుర్స్థానం వల్ల నువ్వు అందరితో చెడ్డైనావు. నీ కూతురు జీవితం కూడా పాడు చెయ్యొద్దు. పాడు చేసుకుంటానో బాగు చేసుకుంటానో నా బిడ్డ నా ఇష్టం. మధ్యలో నీకెందుకట? ఈ పెండ్లి జరగదు అంతే. అమ్మా ఏయ్, ఏందే మధ్యలో నీళ్ళొల్లేందే? ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను. ఆ చస్తావా? నువ్వు చావడం కాదే, నేనే నిన్ను చంపేస్తా. బావిలో దోసి చంపేస్తా. నడు. ఏ చంపేస్తాననగానే భయమేసిందా? ఇదిగో చూసిండ్రగా, నన్నెవరూ బెదిరించలేరు. ఇక మీరు దయచేయచ్చు. పర్రే. మాణిక్యం, ఇల్లు కూల్చుకోవడం సులభం, కట్టుకోవడమే కష్టం. ఇది ఇల్లు సంగతి కాదు, పెళ్లి ఇంకా కష్టం. నా బిడ్డకి పెండి ఎట్లయినా చేస్తాను. పెళ్ళవుతుందక్క, కాని కోరుకున్న వాడితో అవ్వదు. సరస్సును మరొకరికిచ్చి చేస్తే సుఖపడదు. అందుకే బతిమాలుతున్నా, లగ్నాల దాకా వచ్చిన పెళ్లిని ఆపకక్క. ఆపింది నేను కాదు. చూసుకోకుండా కల్లాపు జల్లితే మీద పడ్డాయి. దానికే ఇంత గొడవ చేస్తుర్రు. ఆడపిల్ల వాళ్ళు కదా, ఏమన్నా పడుంటారులే అని ఓ రెచ్చిపోతుండ్రు. రెచ్చిపోక ప్యాడ్ నీళ్ళు పోస్తే ఊరుకుంటారా? వెంకట్రావు, నువ్వుకో. పెద్దోళ్ల పంతాలకు పిల్లల జీవితాలు బలి చేసుడు మంచిది కాదు. ఏం వెంకట్రావు, ఆ పిల్లని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావా లేదా? చేసుకోవాలనే కదా ఇక్కడ దాకా వచ్చింది. కానీ చూసుకోకుండా జరిగిన దానికి నువ్వు కూడా ఇంత గొడవ చేసుడు పద్ధతి కాదు. ఇప్పుడే ఇట్లా కొట్లాడుతుంటే రేపు పెండ్లిలో ఎన్నుంటాయి, పెండ్లై నాకు ఇంకెన్నుంటాయి. సర్దుకుపోవాలే. అట్లాగని కళ్ళాపు నీళ్ళు ఏ నీళ్ళైనా చూడకుండా వండాయి అంటున్నారు కదా, ముందుగానే సర్దుకుపోయి ఉంటే మంచిగుండేది. ఏదో పొరపాటు అయిందని చెప్పు. నేనా? పొరపాటు చేసింది వాళ్ళక్క, పైగా మగపెళ్లి వాళ్ళం. అదే వద్దంటున్నా కదా. ఈ అహంభావమే ఇంతవరకు తెచ్చినది. ఇంకనైనా వదిలేసేయ్. అలా కాకపోయినా పొరపాటు చేసింది వాళ్ళు, మరి నేనెందుకు చెప్పాలే అంటావు, గంతేనా? పొరపాటు చేసింది వాళ్లే, కాని దాని పొరపాటని గుర్తించి పెద్దగా చేసింది నువ్వు. గందుకనే నిన్ను క్షమాపణ చెప్పమంటున్నా. అది కాదక్క. ఈ అక్క మీద ఏమాత్రం గౌరవం ఉన్నా చెప్పు. నన్ను మన్నించండి. మన్నించమని అడిగారు కదక్కా. పాపం సరసు మొహం చూసైనా